కూటమిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. ఎన్నాళ్ళు తన వల్ల కూటమిలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఊరుకున్నాను, కానీ ప్రతిరోజు తనను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే దామచర్ల జనార్దన్ బండారం బయట పెడతానంటూ పేర్కొన్నారు బాలినేని. వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటానన్న ఆయన నియోజకవర్గంలో జరిగే అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ వ్యాఖ్యానించారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. నేను అడుగుతా ఉన్నా, లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లుంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఏమనుంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సహాయం చేసి చేయించు. ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా? ఇక్కడ కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? ఏదో కూటమిలో ఉన్నాని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమినేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి. నాకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంది చేశా. నాకు ఫోన్ చేయకూడదా? ప్రజలు చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, లెటర్ నేను రాయించాను. కూటమిలో మరోసారి విభేదాలు భగ్గుమన్న ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇటీవల జనసేన పార్టీ ఓటర్ల నమోదోత్సవాల సందర్భంగా బాలినేని దాదాపు 1.5 years తర్వాత ఒంగోలు అడుగు పెట్టడం జరిగింది. చాలా కీలకమైన ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ లో గతంలో ఏదైతే తాను మంత్రిగా ఉన్న హయాంలో ఒంగోలు భూ కబ్జాలు జరిగాయని చెప్పేసి తన కుమారుడు ఇన్వాల్వ్ అయ్యాడు, భారీ ఎత్తున భూ కబ్జాలు చేశారని చెప్పేసి గతంలో ఇదే ఎమ్మెల్యే డీకే దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలంటే మీరు ప్రత్యక్షంగా ఒంగోలులో ఇప్పుడు ప్రజెంట్ భూ కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడు నిరూపించాలి, తాను అధికారంలో లేను కాబట్టి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిరూపించాలంటూ సవాల్ ఇస్తూ జరిగింది. సో ఈ సవాల్ను పైన స్పందించినటువంటి డీకే దామచర్ల జనార్దన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దీనికి కౌంటర్ గా మర్నాడు కూడా బాలినేనికి కౌంటర్ గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. సో అనంతరం మళ్ళా బాలినేని మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించడం, మళ్ళా దామచర్ల పైన ఎమ్మెల్యే దామచర్ల పైన ఆరోపణలు చేయడం. సో ఇట్లా ఒకరిపైన ఒకరు ప్రెస్ మీట్లు నిర్వహించుకోవడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడము, సవాలు విసురుకోవడం అనేది ఒక సెన్సేషన్ గా మారింది ఒంగోలులో. ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన కాలంలో బాలినేనితో పాటు బాలినేని కుమారుడి పైన కూడా ప్రిన్స్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇదే నాయకులు ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి గతంలో ఏదైనా నేను అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న అవినీతి జరిగితే వాటిపైన ఖచ్చితంగా విచారణ చేయాలి. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నాయో ఈ పరిణామాలను చెప్పిన ఓవరాల్ గా నేను చంద్రబాబు లేఖ రాస్తానని చెప్పి బాలినేని కూడా చెప్పడం జరిగింది. పార్టీ తరఫున తనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో దీనిపైన ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాను, అదేవిధంగా ఫైట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఏదైతే గత ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు దామచర్ల జనార్దన్ బాలినేని ఉద్దేశించి మెరుగుతీగలాగా ఒంగోలుకు వచ్చి పోవడం కాదు, ఇక్కడ నిలబడి ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పేసి దామచర్ల జనార్దన్ బాలినేని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని సవాలుగా తీసుకున్నటువంటి బాలినేని ఈ రోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపైన వారానికి 2 రోజులే ఉంటాను, 2 రోజులు ఖచ్చితంగా ఒంగోలులో ఉంటాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను, ఏదైతే ఇక్కడ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా వాటిని ప్రశ్నించి తీరుతానని చెప్పేసి సవాల్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో చాలా కీలకమైన ఏదైతే భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా మట్టి మార్క, ఇసుక మార్క, ఈ మొత్తం టోటల్ ఎవరు చేస్తున్నారో ప్రస్తుతం అందరికీ ప్రజలకు తెలుసు కాబట్టి ఈ ప్రజలు చాలా పెయిన్తో ఉన్నారు, తనకు ఫోన్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వీటి మీద స్పందించి తీరుతాను. ఇంతకాలం కూటమి పార్టీలో ఉన్నాను కాబట్టి
నేను జోలికి రాలేదు. బట్ ఇప్పుడు ప్రజల నుంచే రెస్పాన్స్ వస్తుంది, ప్రజలే నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ బాధలు చూసి ఉండలేకపోతున్నాను, కాబట్టి ఖచ్చితంగా స్పందించి తీరుతానని చెప్పేసి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో వ్యక్తిగతంగా ఎజెండాగా చేసుకొని తన పైన ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి ఇకపైన వాటిని సహించే ప్రసక్తి లేదని చెప్పేసి బాలినేని కూడా చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ శంకర్.